రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ఎన్నికల వేడి రోజురోజుకు పెరుగుతోంది. 11వ వార్డులో బీజేపీ అభ్యర్థి ద్వారకా శ్రీదేవి ముమ్మర ప్రచారం నిర్వహించారు. గడప గడపకు తిరుగుతూ ఓటర్లను ఆశీర్వదించవలసిందిగా అభ్యర్థి శ్రీదేవి కోరారు. తనను గెలిపిస్తే వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ద్వారకా శ్రీదేవి బీజేపీ నుండి నిలబడ్డ 11వ వార్డు. ఇక్కడ 11వ వార్డులో చాలా సమస్యలు ఉన్నాయి. సీసీ రోడ్స్ లేవు, తర్వాత లైట్స్ లేవు, డ్రైనేజీ లేదు, చాలా సమస్యలు ఉన్నాయి. మహిళలకు కూడా చాలా సమస్యలు ఉన్నాయి. పెన్షన్స్ కూడా పెంచలేదు కాంగ్రెస్ ప్రభుత్వము. బండి సంజయ్ అన్న గారు ఫస్ట్ మొన్న వచ్చినప్పుడు వాయిస్ ఇచ్చిపోయింది. ఏమని అంటే ఇక్కడ వార్డులో ప్రతి వార్డుకు బీజేపీ వాళ్ళని గెలిపిస్తే వాళ్ళకి సీసీ రోడ్స్ కానీ అన్ని పనులు చేద్దామని చెప్పి కేంద్ర మంత్రి కాబట్టి సంజయ్ అన్న కేంద్రం ద్వారా నిధులు తీసుకొచ్చి మనకు అభివృద్ధి చేద్దామని చెప్పిండ్రు సంజయ్ అన్న. ప్రతాప్ రామకృష్ణ గారు కూడా చెప్పిండ్రు. నన్ను గెలిపిస్తే నేను ప్రత్యేకంగా ఈ వార్డును పట్టించుకొని మొత్తం ఏ సమస్య ఉన్నా తీరుస్తానని చెప్పి మాటిస్తున్నా. అందరూ బీజేపీకి ఓటేయాలి, యూత్ వాళ్ళందరూ బీజేపీకి సహకరించాలి. మనకు వేరే స్టేట్లలో అంతా బీజేపీ ఉంది, ఓన్లీ తెలంగాణలో బీజేపీ రావాలని కోరుకుంటున్నాము. బండి సంజయ్ అన్న కరీంనగర్లో మంచి అభివృద్ధి చేసిండ్రు, ప్రతి వాడ అభివృద్ధి చేసిండ్రు బండి సంజయ్ అన్న. ఈ వేములవాడ అభివృద్ధి కావాలని, టెంపుల్ కూడా అభివృద్ధి కావాలని కోరుకుంటున్నాము. రోడ్స్ కానీ ఏవి కానీ మనం కేంద్రం నుండి తీసుకొచ్చి నిధులను తీసుకొచ్చి అభివృద్ధి చేయాలని చెప్పి అనుకుంటున్నాము అందరము బీజేపీ వాళ్ళము. వీళ్ళందరూ ఓటర్లందరూ బీజేపీకి సహకరించాలని చెప్పి నాకు ఓటేసి గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నాను.